కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. తనను సంప్రదించకుండానే ఎమ్మెల్యే సంజయ్ ని పార్టీలో చేర్చుకోవడం మనస్తాపానికి గురి చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ సిద్ధాంతాలను విస్మరించి ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడం సరికాదన్నారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే రాజా ఠాకూర్ జీవన్ రెడ్డి నివాసానికి చేరుకుని ఆయన్ని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. జీవన్ రెడ్డిని అంటే కాంగ్రెస్ ఎమ్మెల్సీ సీనియర్ నేత కదా జీవన్ రెడ్డి, ఆయన్ని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. మరి జీవన్ రెడ్డి వెనక్కి తగ్గేనా లేకపోతే రాజీనామా చేసేందుకే సిద్ధపడిపోతారా? వివరాలేంటి? గంట సేపటి నుండి సుదీర్ఘంగా జీవన్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు చర్చలు చేస్తున్నారు. అయితే ఈ అంశంపైనే కూడా ఏదైతే ఇటీవల ఏదైతే కాంగ్రెస్ లో చేరినటువంటి ఎమ్మెల్యే సంజయ్ అంశం కూడా సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే మొదటి నుండి కూడా కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలకు న్యాయం జరగట్లేదు. ఏదైతే మధ్యలో పార్టీలకు వచ్చిన వారిని ఆధిపత్యం చెలాయిస్తున్నారు. సో ఇది కరెక్ట్ కాదు. ఏదైతే రాహుల్ గాంధీ చెప్పిన పాంచనాయ పేరులో కూడా ఈ విధంగా కూడా అన్యాయం జరగడం కరెక్ట్ కాదంటూ కూడా జీవన్ రెడ్డి మాట్లాడడం జరిగింది. అయితే జీవన్ రెడ్డి రాజీనామా చేయడానికి సిద్ధమైనట్టు కార్యకర్తలకు ఇటు కరీంనగర్ జిల్లాకు సంబంధించిన కావచ్చు, ఇటు తన అభిమాన కార్యకర్తలందరూ జీవన్ రెడ్డితో మాట్లాడినట్టు తెలిసింది. అంటే జీవన్ రెడ్డి వాళ్ళతో మాట్లాడి చర్చించినట్టు తెలుస్తుంది. అయితే అందరి అభిప్రాయం మేరకే కూడా నిర్ణయం తీసుకున్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి. అంటే ఈ జీవన్ రెడ్డి రాజీనామాకు సిద్ధం కావడంతో కూడా అలర్టైన పార్టీ ఏదైతే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మరొక వైపు మంత్రి శ్రీధర్ బాబుని పంపించింది. అయితే జీవన్ రెడ్డి నివాసంలో కూడా గంటసేపటి నుండి కూడా మంత్రాలు అయితే జరుపుతున్నారు. జీవన్ రెడ్డిని అలకబోడు జీవన్ రెడ్డిని మాత్రం బుజ్జగించడానికి అయితే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇటు అధిష్టానం నుండి కూడా జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా పార్టీ ఇన్ఛార్జ్ దివరాజ మంత్రి కూడా జీవన్ రెడ్డితో కూడా ఫోన్ లో మాట్లాడినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో కూడా గంటసేపటి నుండి జరుగుతున్న ఈ చర్చలకు సంబంధించి కూడా మరికొద్ది సేపట్లో అయితే మరి జీవన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారు, మరి ఏదైతే అంటే కార్యకర్తల ఇష్టం మేరకు నిర్ణయం తీసుకుంటారా లేకపోతే తాను కట్టుబడి ఉన్నటువంటి నిర్ణయం తీసుకుని రాజీనామా చేస్తారనేది చూడాల్సిన అంశం. అయితే మొదటి నుండి కూడా జీవన్ రెడ్డి పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తగా 40 ఏళ్ల పైగా సుదీర్ఘ అనుభవం ఉంది కాంగ్రెస్ లో. సో ఈ నేపథ్యంలో కూడా తన అనుమతి లేకుండా కూడా ఇటీవల జరుగుతున్న పరిణామాలపై కూడా జీవన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని కూడా నిర్ణయించుకున్న క్రమంలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతే అలర్ట్ అయింది. ఈ క్రమంలో కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రి శ్రీధర్ బాబు జీవన్ రెడ్డి నివాసానికి చేరుకొని చర్చలు జరుపుతున్నారని చెప్పొచ్చు. శ్రీనివాస్, ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతుంటే కాంగ్రెస్ లో ఉన్న ఒక సీనియర్ నేత రాజీనామాకు సిద్ధపడ్డారు. మరి ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి వరకు ఈ విషయం చేరితే అంటే ఆయన స్పందిస్తారా? అంటే ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? అంటే జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో కూడా ఏదైతే పార్టీకి విరుద్ధంగా కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి విరుద్ధంగా కూడా ఈ చేరికలు జరుగుతున్నాయి. అయితే మొదటి నుండి కష్టపడిన కాంగ్రెస్ నేతలకు కానీ కార్యకర్తలకు కానీ ప్రాధాన్యం ఇవ్వకుండా ఇది కొత్తగా పార్టీలోకి వచ్చే వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు, వాళ్ళని చేర్చుకుంటున్నారు. ఇది పార్టీకి విరుద్ధం అంటూ కూడా జీవన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మరొక వైపు ఏదైతే ఈ అంశాలు ఏదైతే రాహుల్ గాంధీ మొదటి నుండి చెప్తున్న పరిస్థితి, ఏదైతే పార్టీలో కష్టపడి పనిచేసిన వారికే ఖచ్చితంగా పార్టీ గుర్తిస్తుంది, వాళ్ళకి అవకాశం ఇస్తుందని కూడా చెప్పింది. కానీ దానికి విరుద్ధంగా తెలంగాణలో ఈ పార్టీ వ్యవహారం జరుగుతుంది. ఎవరైతే అడ్డగోలుగా కూడా వాళ్ళని చేర్చుకోవడం ఇది చాలా ఇబ్బందికరం అని కూడా జీవన్ రెడ్డి చెప్తున్నారు. మరొక వైపు ఢిల్లీలో ఏదైతే ఇటీవల కాంగ్రెస్ లో చేరినటువంటి మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు ఇటీవల పార్టీలో చేరిన సంజయ్ కావచ్చు, ఇతర నేతలతో రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో ప్రస్తుతం వాళ్ళతో ఉన్నారు. అయితే ఈ క్రమంలో కూడా జీవన్ రెడ్డి తోటైతే సీఎం పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు కూడా ఏం అంటే ఇంతవరకు సమాచారం లేదు. కానీ అధిష్టాన పెద్దలైతే జీవన్ రెడ్డిని బుజ్జగిస్తున్నారు. మరి బిజీగా ఉన్న రేవంత్ రెడ్డి స్పందించి జీవన్ రెడ్డి తోటి ఏమన్నా మాట్లాడి బుజ్జగిస్తారా, లేకపోతే పార్టీ అధిష్టానం పంపించిన డిప్యూటీ సీఎం
బట్టి విక్రమార్కతో పాటు శ్రీధర్ బాబు జీవన్ రెడ్డిని బుజ్జగించి రాజీనామా నిర్ణయాన్ని వెనకకు తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తారనేది మాత్రం మరికొద్దిసేపట్లో తెలుస్తుందని చెప్పొచ్చు. సంతోష్. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.